హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలానితి ఛానల్. నేను మీ లావణ్య. నేను ఈరోజు ఫస్ట్ టైం మష్రూమ్ పలావ్ చేస్తున్నానండి. కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది కూడా వీడియో తీసి చూపిస్తే ఎలా ఉంటుంది అని మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎవ్రీ నార్మల్ పలావ్కి చేసుకున్నట్టే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాను. ఒక మష్రూమ్ ఒకటే యాడ్ చేసుకోవాలి. ఇంకా అందుకని మీకు చూపిస్తున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా వచ్చానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ప్రొసీజర్ చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను. కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేసి మసాలా దినుసులు వేసేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగ ఇలాంటివన్నీ వేసుకొని తర్వాత ఉల్లిపాయలు, టొమాటో వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత బఠానీలు ఉంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీన్గా నీట్గా కడుక్కున్న మష్రూమ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి. ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేయడానికి ముందు వాటిని ఈ మష్రూమ్స్ని కూడా ఇలా దీనిలోకి యాడ్ చేసేసాను అనమాట. ఇది విడిగా గిన్నెలో అయినా చేయొచ్చు, మందంగా ఉండే ఏదైనా గిన్నెలో చేయొచ్చు, లేదా కుక్కర్లో అయినా చేయొచ్చు, ఆప్షనల్, మీ ఇష్టం. ఇక నేనైతే ఈరోజు బాస్మతి బియ్యంతో ఫస్ట్ టైం చేస్తున్నాను. మష్రూమ్స్ ఫస్ట్ టైమే, బాస్మతి బియ్యంతో, బాస్మతి రైస్తో చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. ఇలా అయితే నేను ఒక అరగంట ముందు ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టేశాను. తర్వాత ఆ వాటర్ అన్నీ స్టెయిన్ చేసేసుకొని ఆ బాస్మతి రైస్ని ఈ మష్రూమ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిన తర్వాత ఆ బాస్మతి రైస్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట. ఈ బియ్యాన్ని కూడా ఒక 1 మినిట్ కొంచెం బియ్యం విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా పైన కలుపుకోవాలి. అంత బియ్యం అంతా కొంచెం 1 మినిట్ పాటు అలా వేయిస్తూ ఉండాలి దగ్గరుండి. తర్వాత ఇక బియ్యం వేగిపోయినాయి అని అనుకున్నప్పుడు ఇప్పుడు మనం బాస్మతి రైస్కి అయితే నార్మల్గా 1.5 కప్పు వాటర్ పోస్తామండి. జనరల్ నార్మల్ రైస్కి అయితే 2 కప్స్ వాటర్ పోస్తాము. నేను కూడా అలానే పోసుకున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మష్రూమ్స్లో కొంచెం నీరు వస్తుంది, అందుకని కొంచెం లైట్గా నాకు రైస్ నీరుగా అనిపించింది. ఆ 1.5 కప్పు కన్నా కొంచెం తగ్గించి పోస్తే మీకు ఇంకా చాలా బెటర్గా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ అయితే బాగుంది, నాకైతే కొంచెం లైట్గా ముద్దగా అనిపించింది. తినడానికైతే బాగానే ఉందండి. సరే, ఇవి కూడా ఈ వాటర్ పోసుకున్నాక మొత్తం రైస్, మష్రూమ్స్, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఒక్కసారి కలపెట్టుకొని ఇది మనం తుక్కమని ఉడుకుతుంది కదా, మూత పెట్టుకోకుండా తుక్కమని ఉడికేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత ఊరికే ఏం వెయిట్ చేస్తాం అనుకున్నప్పుడు పొయ్యి దగ్గర ఇంకేదైనా పని ఉంటే అది చూసుకుంటూ ఉండొచ్చు. ఈలోగా తుక్కమని ఉడికింది. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి, లేదంటే 2 విజిల్స్ సరిపోతుందన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. ఇదిగోండి, మూత తీసేసాను, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే రైస్ బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలి కాబట్టి జాగ్రత్తగా అని చెప్తున్నాను. బాస్మతి రైస్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. చెప్పాను కదండి, మష్రూమ్స్లో వాటర్ ఉండేటప్పటికి కొంచెం మాకు ముద్దగా అని అనిపించింది. ఇదిగోండి, మొత్తం సర్వ్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టుకుంటే ఇలా అయితే వచ్చింది. మాకైతే సూపర్గా నచ్చేసింది డిష్. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.